సంబంధించి వివేక్ గారు ఇందాక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. వివేక్ గారు చెప్పండి, మీరు గతంలో మీ పార్టీకి సంబంధించి కూడా కొన్ని అనుమతులు ఇచ్చిందనేది వాస్తవం. అది ఏ పార్టీ చెప్పినా కొన్ని అనుమతులు ఇచ్చింది, కొన్ని ఈ కూల్చివేతలు ఏదో మీ ప్రభుత్వమే చేస్తుంటే బాగుండేదన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో మీరేమంటారు సార్? ఈరోజు 2014 కంటే ముందు, నేను క్లియర్లీ రిపీటింగ్ వన్స్ అగైన్, మరొకసారి అడుగుతున్నాను, ఇందాక మాట్లాడడం పదే ఒకటి అన్ని పార్టీలు ఇచ్చా, మీ పార్టీ ఇవ్వలేదా ఎక్కడ పర్మిషన్స్? పార్టీ కూడా పర్మిషన్ ఇచ్చింది సార్. ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో మాట్లాడదాం, పార్టీల విమర్శలు కాదు. గత ప్రభుత్వం ఇచ్చింది, ఇందాక శివలాల్ గారు కూడా చెప్తున్నారు, గత ప్రభుత్వం కూడా ఇచ్చా, అన్ని ప్రభుత్వాలు ఇచ్చా. ఇక్కడ మనం మాట్లాడుతుంది ప్రజల దృష్టిలో భవిష్యత్ తరాల కోసం మాట్లాడుతున్నాం. అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు గత ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చిన వాటిని కూల్చేసి మా ప్రభుత్వం మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పి మా మీద బురిత జల్లడం ఏంటనేది నా యొక్క ఆవేదన. వివేక్ గారు ఒక్క నిమిషం, మనకి పాపిరెడ్డి గారు క్వశ్చన్ రైజ్ చేస్తారు. పాపిరెడ్డి గారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు, నేను ఈ 3 పార్టీలతో మాట్లాడు, ఒకరితో కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మళ్ళీ దాని సైడ్ ట్రాక్ పట్టే కదా. ఇవాళ ఒక ఫైలు మీరు 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 ప్రభుత్వం గురించి, ప్రభుత్వ వ్యవస్థలలో జరుగుతున్న అంశాల గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. ఇవాళ ఒక ఫైలు, ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ఫైల్ ఎక్కడ దాకా పోతుంది? మున్సిపల్ శాఖ సంబంధించి అయితే మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి పోతుంది. ఇంకా పెద్దదైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది. ఒక ఫైల్ నోటు పోతుందండి. వివేక్ గారు గుర్తుపెట్టుకొని, అధికారులు ఆర్డర్ ఇస్తారు. అధికారులు ఆర్డర్ దేని బేసిస్గానే ఇస్తారు. ఎందుకేనండి, నోట్ అప్రూవల్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చేస్తారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి తెలియకుండా కింద అఫీషియల్స్ ఆర్డర్స్ ఇవ్వరు. ఆర్డర్స్ మే ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది సమ్టైమ్స్ ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా సంతకం పెట్టి ఇస్తాడు. కాబట్టి మీరు దయచేసి అట్లా మాట్లాడకూడదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఉన్నారు కేటీఆర్. ఇప్పుడు మీరు ఏంటంటే 2014లో కూడగొట్టారు. మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయ్యప్ప సొసైటీలో పెద్ద డూమ్ అని కేసీఆర్ అంతా కూలగొట్టిండు. 2 నెలలకు ఆపేసిండు. పైసలు తీసుకున్నారు, ఊపుకున్నారు. నేను ఓపెన్ చేస్తా, అక్యూజ్ చేస్తానా? నాకు ఉంటే నా కేసు పెట్టండి. మీరు పైసలు తీసుకొని చేసేసాడు మొత్తం అంతా. వివేక్ గారు ఒకటి ప్రధానంగా గత ప్రభుత్వం చేసిందని పదే చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది కూడా మీకు ప్రశ్న. గత ప్రభుత్వంలో తప్పు చేస్తుందని మీరే చెప్తున్నారు. మీ నాయకులకు, మీ మంత్రులకు, మీ ముఖ్యమంత్రికి తెలియదా? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు 10 ఏళ్ల పాలనలో? సార్, 10 ఏళ్ల పాలనలో మేము అభివృద్ధి వైపు అడుగులేసినాము. 10 ఏళ్ల పాలనలో ఇది కూడా జరుగుతున్న అభివృద్ధి అండి. రాజకీయ పార్టీలు కాకుండా ప్రజల పక్షాన మాట్లాడదాం. పూర్తి స్థాయిలో చెరువులను ఆక్రమించి, ఏదైతే ఈ నాలాలు పోకుండా, నీళ్లు పోకుండా ఈ రోజు హైదరాబాద్ ను వరదలు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నిర్మాణాలను కూల్చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము పేదవాళ్లకు సంబంధించిన నిర్మాణాల జోలికి పోలేదు. మీరు మీ కాంగ్రెస్ నాయకుడే, ఎవరైతే మీ పార్టీని సపోర్ట్ చేసే నాగార్జున గారి ఒక్క నిర్మాణాన్ని కూల్చివేసి, ఈ రోజు మీ నాయకులకే చెందినటువంటి, ఈ రోజు మీ నాయకులు ఉన్నటువంటి ఫామ్ హౌస్ లను కూల్చట్లేదు. ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ జోలికి పోతలేరు. ఈ రోజు అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వివేక్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇందాక మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు మరొకసారి కూడా ప్రశ్నలు సంధిస్తానే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు మీరు చెప్పండి. అంటే ఒకసారి వాదన వినే ఉంటారు. ఒకటి, పూర్తిగా ఇందాక శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నటువంటి అంశాన్ని పాపిరెడ్డి గారు లేవనెత్తారు. దానికి సంబంధించి కూడా అంటే శివలాల్ కూడా చెప్తున్నారు, అంటే పూర్తి స్థాయిలో భవిష్యత్తులో పూర్తి ప్రణాళిక వెళ్తుంది, వెళ్ళేటప్పుడే కొన్ని తప్పులు సరి చేసుకుంటూ